హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఈ సీజన్లో విరివిగా లభించే వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మొక్కజొన్న అంటే తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. మొక్కజొన్న మంచి రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మొక్కజొన్నను ఉడికించుకొని లేదా కాల్చి తింటారు. మొక్కజొన్న గింజల నుండి పాప్కార్న్ కూడా తయారు చేస్తారు. మొక్కజొన్న పిండితో అనేక రకాల పిండి వంటలు చేస్తారు. మొక్కజొన్నలో లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, B1, B6, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లోవిన్ అనే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మొక్కజొన్నలో చాలా రకాలు ఉన్నాయి. ఏ రకమైన అన్నింటిలోనూ ఒకే రకమైన పోషకాలు ఉంటాయి. ఇప్పుడు మొక్కజొన్నలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. మొక్కజొన్నలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలు బాగా జరిగేలా చేసి మలబద్ధకం మరియు హెమరాయిడ్స్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. మొక్కజొన్నలో థియామిన్ మరియు నియాసిన్ సమృద్ధిగా ఉంటాయి. మొక్కజొన్నలో ఉండే థియామిన్ నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే నియాసిన్ చిత్త వైకల్యం మరియు చర్మ సోద వంటి సమస్యలను నివారిస్తుంది. మొక్కజొన్నలో ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. మొక్కజొన్నలో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వలన బరువు తక్కువ ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. మొక్కజొన్నలో రాగి, ఇనుము, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, మాగ్నీషియం మరియు సెలీనియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఫాస్ఫరస్ మూత్రపిండాల పనితీరును నియంత్రించడానికి, ఎముకల పెరుగుదలను ప్రేరేపించడానికి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. మెగ్నీషియం ఆరోగ్యకరమైన హృదయ స్పందన రేటును నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే ఎముకల సాంద్రతను కూడా పెంచడంలో దోహదం చేస్తుంది. మొక్కజొన్నలో ఫైటోకెమికల్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించి క్యాన్సర్ మీద పోరాటం చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ యొక్క నిర్మాణం తరచుగా క్యాన్సర్కు దారితీస్తుంది. మొక్కజొన్న క్యాన్సర్ కణాలలో అపోప్టోటిన్ ప్రేరేపించే సామర్థ్యం మరియు ఆరోగ్య కణాలను ప్రభావితం చేయకుండా చూస్తుంది. మొక్కజొన్నలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. దాంతో కొలెస్ట్రాల్ దమనంలోకి అడ్డుపడకుండా ఉంటుంది. దీని ఫలితంగా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెపోటు మరియు స్ట్రోకులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. మొక్కజొన్నలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో కొత్త రక్త కణాలను ఏర్పరచడానికి సహాయపడుతుంది. దాంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఒకవేళ రక్తహీనత సమస్య ఉంటే అలసట, బలహీనత, మైకం మరియు శ్వాస ఆడకపోవటం వంటి సమస్యలు వస్తాయి. పసుపు రంగులో ఉన్న మొక్కజొన్నను తింటే బీటా కెరోటిన్ లభిస్తుంది. ఇది శరీరంలో విటమిన్ ఏను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మరియు కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. విటమిన్ ఏ అధిక మొత్తంలో తీసుకుంటే విషపూరితమవుతుంది. కాబట్టి శరీరంలో బీటా కెరోటిన్ ద్వారా విటమిన్ ఏ పొందడం ఉత్తమం. మధుమేహం వచ్చిందంటే నివారించడం దాదాపుగా కష్టమే, అయితే నియంత్రణలో ఉంచుకోవచ్చు. మొక్కజొన్నలో ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో ఇన్సులిన్ నియంత్రిస్తుంది. మొక్కజొన్నలో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. చర్మ చికాకులు, దద్దుర్లు మరియు చర్మ వ్యాధుల నుండి ఉపశమనం పొందటానికి మొక్కజొన్నతో తయారు చేసిన పెట్రోలియం జెల్లీని ఉపయోగించవచ్చు. నిస్తేజంగా మారిన చర్మాన్ని ఉత్తేజిత చేస్తుంది. అలాగే మృదువుగా ఉండేలా చేస్తుంది. మొక్కజొన్నలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. మొక్కజొన్నలో కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వలన జాగ్రత్తగా తీసుకోవాలి. సాధారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నవారు మొక్కజొన్న నూనెతో వండిన ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఇది వారిలో సమస్యలను వేగవంతం చేస్తుంది. అలర్జీ ఉన్నవారు కూడా మొక్కజొన్నకు కాస్త దూరంగా ఉంటేనే మంచిది. మొక్కజొన్న ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలకు కొంచెం ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి లిమిట్గా తీసుకోవాలి. మొక్కజొన్న నూనెను ఉపయోగించిన మొక్కజొన్న తిన్నప్పుడు కలిగే ప్రయోజనాలు అన్నిటినీ పొందవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మొక్కజొన్నలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ఈ సీజన్లో విరివిగా లభించే వీటిని అస్సలు మిస్ చేసుకోకుండా తీసుకోండి. అయితే ఏదైనా మితంగా తింటేనే మంచిది. ఈ మొక్కజొన్న కూడా మితంగా తింటేనే అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఒకవేళ ఎక్కువగా తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. కాబట్టి మీరు మొక్కజొన్నను మితంగా తిని ఇప్పుడు చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటినీ పొందండి. ఈ సీజన్లో దొరికేవే బాగా టేస్టీగా ఉంటాయి. మొక్కజొన్న అన్ని సీజన్లోనూ దొరుకుతుంది, కానీ ఈ సీజన్లో లభించే స్వీట్గా, టేస్టీగా ఉంటాయి. కాబట్టి
మిస్ చేసుకోకుండా తినండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.